వెల్కమ్ బ్యాక్. ఇక వరంగల్లో చూసుకున్నట్టయితే బెల్లం, యూరియా వంటి ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న గుడుంబ ఎన్నో పేద కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇంకా క్షేత్రస్థాయిలో ఈ నకిలీ మద్యం విక్రయాలు ఎందుకు పూర్తిగా ఆగడం లేదు, లోపం ఎక్కడ జరుగుతుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గుడంబ గుప్పుమందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే నర్సంపేట, మహబూబాద్, ములుగు, జన్గాం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో విపరీతంగా గుడంబ స్థావరాలు అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. దీనిపై అనేక మార్లు పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు కూడా దాడులు చేసి దాదాపు వేల కేసులు చేసినా కూడా దాని తయారీదారులు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా రెగ్యులర్ గా దాదాపు 100 లీటర్ల సారాన్ని తీసేసి అమ్మేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల ముక్కు పచ్చలారని 30 సంవత్సరాల నిండని ఒక యువకులైతే దానికి ఎక్కువగా బానిసైన గిరిజన ప్రాంతాలలో బానిసై దాన్ని తాగడంతో తనువు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 30 సంవత్సరాల లోపు ఆడబిడ్డలు, 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఆడబిడ్డలు తన తాలిబొట్లుని తెంపుకునే పరిస్థితి తలగొంది. ఇదంతా కారణమైతే ఎంతో కొంత పోలీసు వారి భయంతో ఎంతో కొంత కుటుంబ స్థావరాలపై దాడి చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎక్సైజ్ అధికారులు ఇక్కడ గంజా మీద కానీ ఇటు కుటుంబ స్థావరాలపై కానీ ఎక్కడ కూడా గట్టిగా దాడులు చేసి అరికట్టే ప్రయత్నం అయితే ఈ రోజు వరకు చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొక్కుబడిగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి మేము కేసులు చేసినాం, పట్టుకున్నాం అనే ఒక ఉదాహరణ తప్ప ఖచ్చితమైన చర్యలు అయితే ఈ రోజు వరకు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ విధంగా మహబూబాద్ జిల్లాలో అయితే విపరీతంగా నల్ల బెల్లం తరలించి నల్ల బెల్లంతో పాటు దానిలో మృతదేహాలు అంటే చనిపోయిన ఎలుకలతో పాటు చెప్పు అట్టలతో పాటు యూరియా, చక్కెర లాంటి పదార్థాలు నానబెట్టి దాన్ని ఒక 10 నుంచి 13 రోజుల సేపు దాన్ని మరగబెట్టిన తర్వాత దాన్ని గుడుంబ స్థావరాలకు తరలించి అక్కడ సారాయి కాసే పరిస్థితి నెలకొంది. ఇంత అఘాయిత్యంగా జరుగుతున్నా కూడా ఎక్సైజ్ అధికారులు ఎక్కడ కూడా అటువంటి స్థావరాలపై దాడులు చేసి పూర్తిగా నిర్మూలన అనేది చేయకపోవడం వల్లనే వీళ్ళు గుడంబ నాటు సార తయారీ విచ్చలవిడిగా పెట్టయిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలో కూడా ఒక ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెం, అటుపోతే వెంకటాపురం, వాజేడు ఈ ప్రాంతంలో అడవి, పెద్ద దట్టమైన అడవి, కర్రెగుట్టల ప్రాంతాల్లో పెద్ద 5 అడుగుల గోతులు తీసి దాంట్లో డ్రమ్ములలో ఈ పటికి బెల్లంతో పాటు మిగతా చర్మాలు కూడా అందులో నానేసి పండ్లతో పాటు దాన్ని తీసేసి మళ్ళీ రసాయనాలు బయటికి తీసి దాని ద్వారా వారం రోజుల తర్వాత మళ్ళీ గుడుంబాన్ని కాయడం మీద జరుగుతుంది. దీనిపై పలుమార్లు పోలీసు వారు దాడులు చేసిన భయంతో ఉన్నదపై ఎక్సైజ్ అధికారులు ఎక్కడా కూడా పూర్తి నిర్మూలనకు పోని పరిస్థితి. దానిలోనే కొంతమంది కోవర్ట్ వ్యవస్థ చేసి గుడుంబ స్థావరాలపై దాడి చేసే ముందు వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల టింగుమని వాళ్ళ జేబుల్లోకి ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు అయితే దండిగా వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఏటూరు నగరం ప్రాంతంలో కూడా చాలా అంటే లక్షలాది లీటర్ల గుడుంబని కాస్తూ యథేచ్ఛగా మొన్న స్వతంత్ర డ్రైవ్ లో బయటపడ్డ పరిస్థితి నెలకొంది. దానిపై ఎక్సైజ్ అధికారి ఎక్సైజ్ అధికారి సిఐ గారికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే ఆయన దగ్గర లేదు. గవర్నమెంట్ నెంబర్ ఉంది, ప్రజలకు జీతం తీసుకుంటున్నాం, వస్తాసు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు ఎక్కడ కూడా దాడులు చేసే ప్రయత్నం లేదు. అదే విధంగా చట్టం తీసుకొచ్చింది. అంటే రెండోసారి దొరికిన వ్యక్తికి ₹1,00,000 జరిమానా వేసి పీడీ యాక్ట్ కూడా పెడతామనే గట్టి చర్యలు తీసుకొని చెప్పినా కూడా గుడుంబ స్థావరాలపై దాడులు చేసే ఎక్సైజ్ శాఖ నిమ్మకు నిన్నట్టుగా కుర్చీలో కూర్చుంటుంది తప్ప ఆ ప్రాంతాన్ని అయితే ఎక్కడ కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే లేదు కావ్య. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.